చాలా చేంజెస్ జరిగినాయి మన ఏపీ అండ్ టిఎస్ పాలిటిక్స్లో. మీరు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ సిద్ధాంతాలు బాగాలేదని బయటకు వచ్చారు మీరు. సో ఇప్పుడు ఎలా ఉంది సార్, రూలింగ్ ఎలా అనిపిస్తుంది? రూలింగ్ ఎప్పుడు కూడా నేను కోరుకునేది ఏంటంటే ప్రజల యొక్క స్థితిగతులు మారాలి. ప్రజల యొక్క స్థితిగతులు మారి వారి అందరి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, వారు ఏ విధంగా ప్రభుత్వాన్ని చూస్తున్నారో వాటిని నిజం చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి ఎలక్షన్ అప్పుడు చాలా విషయాలు చెప్పి వస్తుంటారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని. సో వచ్చిన తర్వాత ఏమేం చేస్తున్నారు, ముఖ్యంగా మనకి ఏంటంటే భారతదేశంలోనూ మన రెండు రాష్ట్రాల్లో కూడా యువతరం చాలా పెద్ద సంఖ్యలో ఉందని చెప్పారు. తర్వాత చాలా మంది ఇప్పుడు ఉద్యోగాల కోసం చూస్తున్నారు. ఉద్యోగాలకు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, స్వయంగా కూడా వాళ్ళు ఎంటర్ప్రినర్స్ కూడా మారచ్చు. ఈ విధమైన వాతావరణాన్ని కలుగజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు కొంతమందికే ఇవ్వగలరు, మిగతా వారందరికీ కూడా పెద్ద ఎంప్లాయ్మెంట్ బేస్ క్రియేట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావాలి, బయట నుంచి కొత్త యూనిట్స్ రావాలి. ఆ తర్వాత ఎవరైనా స్వయంగా మేము చేస్తాము అనుకుంటే వాళ్లకు చేయూతగా నిలబడి స్టార్టప్స్ కావచ్చు, ఎంటర్ప్రినర్షిప్ కావచ్చు, వీటన్నిటి కూడా వాళ్ళకి ఇవ్వగలగాలి. ఈ విధంగా ప్రభుత్వం పనిచేయాలని ఎప్పుడు కూడా కోరుకుంటాం ఈ రెండు రాష్ట్రాల్లో కూడా. ఎందుకంటే యువతరాన్ని మనం మిస్ చేసుకుంటే ఆ తర్వాత యువతరం ఏ మార్గంలో వెళుతుంది అన్నది కూడా చాలా కష్టం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా మైగ్రేషన్స్ మన ఏపీ నుంచి తెలంగాణ నుంచే జరుగుతున్నాయి. లాస్ట్ 1.5 2-3 years నుంచి మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యూత్ బయటకు వెళ్ళిపోతున్నారు. అది బిజినెస్ అవనాయండి, స్టడీస్ అవనాయండి. దానికి ఎప్పుడు సార్ ఫుల్ స్టాప్ పడుతుంది? అంటే ఏంటంటే విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ చేయడం దాంట్లో ఏమీ అభ్యంతరం తీసుకోకూడదు. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటే వెళ్ళండి. అందుకని ఎప్పుడు ఏంటంటే లెర్న్, ఎర్న్ అండ్ రిటర్న్ అంటాం. అక్కడ వెళ్ళి చదువుకోండి, సంపాదించండి, మళ్ళీ దేశానికి రండి. చేసి ఇక్కడ మన దేశంతో మన బాధ్యత ఉంది. వీ హ్యావ్ టు పే బ్యాక్ టు ది సొసైటీ. ఈ సొసైటీ నుంచి ఎంతో తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఈ సొసైటీకి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందని. తరువాత ఈ మైగ్రేషన్ జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మళ్ళీ ప్రభుత్వాలు, గవర్నమెంట్ది. ఎందుకంటే ఆ విధమైన అట్మాస్ఫియర్, ఆ విధమైన ఇండస్ట్రియల్ సెటప్, ఆ తర్వాత ఆ విధమైన యూనివర్సిటీస్, ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఈ మైగ్రేషన్ నేను ఎలా తగ్గించగలను, అక్కడ నుంచి మైగ్రేషన్ ఇక్కడికి ఎందుకు రాకూడదని ఆలోచించాలి ప్రభుత్వం. అమెరికా వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకోవాలని వాళ్ళకి ఎందుకు కోరుకోవట్లేదు? ఆ విధమైన పరిస్థితిని కల్పించాల్సిన బాధ్యత మనది. ఆ విధంగా చేసుకుంటూ వెళుతూ తర్వాత ఈ భావోద్వేగాలు ఇవన్నీ రెచ్చగొట్టకుండా డెవలప్మెంట్ మీదే అందరూ కనుక మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే తర్వాత ఈ పొలిటికల్ పార్టీస్ కూడా అపోజిషన్ వీళ్ళు రోజు కొట్టుకోవడమే సరిపోతారు. అలా కాకుండా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరూ కన్స్ట్రక్టివ్గా కనుక కూర్చొని సలహాలు సూచనలు తీసుకుని వెళ్ళగలిగితే మనం అభివృద్ధిలో పోటీ పడదాం. లేకుంటే ఎవరిని ఎలా తిడుతున్నామని దీంట్లో పోటీ పడుతున్నాం మనం ఎక్కడ చూసినా కూడా. కాబట్టి అది పోటీ కాకూడదు. పోటీ అభివృద్ధి. అందరం కలిసి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయగలం అన్న దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను.